ఆచి చికెన్ మసాలా. కాసేపట్లో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబుతో సమావేశం కానున్నారు. ఏపీలో వరుస సంఘటనల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కల్తీపాలు, అతిసార వ్యాధి, వేట్లపాలెం, పేలుడు ఇలా వరుస సంఘటనలపై చర్చించనున్నారు. దీంతో పాటు తాజాగా టీటీడీ చైర్మన్ అంశంలో వైరల్ వీడియోలు, దీంతో పాటు టీటీడీ లడ్డు అంశం, వన్ మ్యాన్ కమిటీ, నామినేటెడ్ పోస్టులపైన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. కాసేపట్లో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో సమావేశం కానున్నారు పవన్. ఏపీలో వరుస సంఘటనల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కల్తీపాలు, అతిసార వ్యాధి, వేట్లపాలెం పేలుడు ఇలా వరుస సంఘటనలపై చర్చించనున్నారు. దీంతో పాటు తాజాగా టీటీడీ చైర్మన్ అంశంలో వైరల్ వీడియోలు, దీంతో పాటు టీటీడీ లడ్డు అంశం, వన్ మ్యాన్ కమిటీ, నామినేటెడ్ పోస్టులపైన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక రోజు సంచలనంగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అయితే ఈ భేటీకి సంబంధించి కూడా ముఖ్యంగా రాష్ట్రంలోని పలు అంశాలు చోటు చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వారం రోజులుగా కూడా అతిసార ప్రజలు కొంతమంది, దీపావళి బాణసంచ పేలి కొంతమంది, అలాగే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జరుగుతున్న బస్సు యాక్సిడెంట్ ఇన్సిడెంట్ల గురించి కానీ మొత్తంగా కొంతమేరకు రాష్ట్రం మొత్తం గందరగోళంగా ఉన్న నేపథ్యం, అలాగే రాష్ట్రంలో కొంతమేరకు పెండింగ్ పోస్టులు, ఏదైతే కొన్ని చైర్మన్ పోస్టులు, కొన్ని డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి, అలాగే సిఆర్డిఏకి సంబంధించి కానీ, అలాగే రాజ్యసభకు సంబంధించి కానీ మొత్తంగా చూసుకుంటే ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇరువురు భేటీ కొంతమేరకు ప్రాధాన్యత సంతరించింది. ఈ అంశం గురించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలోని క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ నేపథ్యంలో వరుస సంఘటనలు జరుగుతా ఉన్నాయి. ఈ వరుస సంఘటనల నేపథ్యంలోనే ఈ భేటీ చాలా కీలకంగా మారింది. ఏదైతే ఆర్టీఓ, డిప్యూటీ కలెక్టర్లను కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. కీలకంగా ఉద్యోగస్తులను కూడా గత 2 రోజులుగా 3 రోజులుగా సస్పెండ్ చేసుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా బేరేజ్ చేసుకుంటూ రావటం, ప్రతి ఒక్క అంశాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రొజెక్షన్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్తా ఉండటం, టీడీపీ గ్రాఫ్ అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించిన గ్రాఫ్ ఏదన్నా తగ్గుతుందా పోతుందా అన్న నేపథ్యంలో కొంతమేరకు దాన్ని ఎలాగా బలపరచాలి, ఎలాగా ప్రజల ముందుకు తీసుకెళ్లాలి, ఎలాగా ప్రజల్లో కూటమి మీద నమ్మకం పెంచాలి అనే దాని మీద కూడా ప్రాధాన్యత నుంచి మధ్య చర్చ జరిగిన సందర్భం ఉంది. ముఖ్యంగా కల్తీ పాల వల్ల పలువురు ప్రాణాలు కోల్పోవటం, ఈ కల్తీ పాల వ్యవహారం రాష్ట్రానికి మించి దేశం మొత్తం కూడా సంచలనంగా మారటం, అలాగే విదేశాల్లో కూడా దీని గురించి ఇంటర్నేషనల్ మీడియా, నేషనల్ మీడియా కూడా కల్తీ పాల వ్యవహారం పెద్ద ఎత్తున కవర్ చేయటం, దాని గురించి చర్చించుకోవటం. ఆ కల్తీపాల వ్యవహారం ముగిసిన వెంటనే కల్తీపాల వ్యవహారం సంఘటన మరొక ముందే అతిసార వ్యాధి ప్రబలటం, అతిసార వ్యాధి వల్ల కొంతమంది చనిపోవటం, కొంతమంది అనారోగ్య పాలవటం. ఇన్ని మరొక ముందే వేటపాలెంలో పెద్ద ఎత్తున దీపావళి బాణసంచ పేలుడు బాణసంచ పేలుళ్ళు, పరువులు చనిపోవటం, పరువులు కుటుంబాలు రోడ్డు మీద పడటం. ఇది మరొక ముందే వరుస సంఘటనలతో ఏదైతే బస్సు యాక్సిడెంట్లు అయ్యి బస్సులు కాళ్ళపై చనిపోవటం,
వీటన్నిటిని అధిగమించి కొద్ది గొప్ప ఆ అధికారులు సస్పెండ్ చేయటం, ఆ ప్రజలకు సంబంధించి కొంతమేరకు ఎక్స్గ్రేషియా ప్రకటించటం, ప్రజల్లో కొంతమేరకు నమ్మకం తెచ్చుకునే లోపు తాజాగా ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అంశంలో కొన్ని అశ్లీల చిత్రాలు లాంటివి బయటికి రావటం, ఆ యొక్క వీడియోలు వైరల్ అవ్వటం, దీని పట్ల రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగటం, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఈ అంశానికి సంబంధించి పట్టుబట్టి ఆ ప్రజల్లోకి బలంగా ఆ వీడియోలు ఆ ప్రెస్ మీట్లు తీసుకెళ్లి పెట్టడం, టీటీడీ ఆ చైర్మన్ అంశంలో కూడా కొంతమేరకు టీడీపీకి దెబ్బ తగులుతున్న పరిస్థితి నేపథ్యంలో ఈ యొక్క ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి ఉంది. ఆ టీటీడీ ఆ లడ్డు అంశం కూడా గత సంవత్సరాల కాలం నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. వన్ మ్యాన్ కమిటీ ఆ పరిస్థితి ఒకటి, అలాగే నామినేటెడ్ పోస్టుల పైన ఆ చర్చ ఒకటి. మొత్తంగా చూసుకుంటే ఆ వివిధ అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా ఏది రాష్ట్రంలో ఏది నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి పరిస్థితుల్లో అడుగు ముందుకేయాలి, ఇప్పటికే ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాలలో ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేసింది, మరి ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ప్రస్తుతం అడ్డొస్తున్న అడ్డంకులను దాటుకొని ఎలా ముందుకెళ్లాలి దాని మీద ఇద్దరు కూడా సుదీర్ఘంగా చర్చించుకున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది మనకి. రైట్, థాంక్యూ నాగేశ్వరరావు. కాసేపట్లో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో సమావేశం కానున్నారు పవన్. ఏపీలో వరుస సంఘటనల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కల్తీ పాలు, అతిసార వ్యాధి, వేట్లపాలెం పేలుడు ఇలా వరుస సంఘటనలపై చర్చించనున్నారు. దీంతో పాటు తాజాగా టీటీడీ చైర్మన్ అంశంలో వైరల్ వీడియోలు, దీంతో పాటు టీటీడీ లడ్డు అంశం, వన్ మెన్ కమిటీ, నామినేటెడ్ పోస్టులపైన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.